రాజకీయ నాయకుల మాటల్ని కనుక మనం సీరియస్‌గా తీసుకోకపోతే యువతరం ఎట్లా పాడైపోతారనడానికి సాక్ష్యం ఆంధ్ర, తెలంగాణ ఉద్యమం. తెలంగాణ వాళ్ళకేం జెప్పారు? రాష్ట్రం విడిపోతే ఇంటింటికి ఉద్యోగం వచ్చేస్తది ప్రభుత్వ ఉద్యోగాలని జెప్పారు. వచ్చినాయా ఇప్పుడు? అట్లాగే మీరందరూ కోటీశ్వరులైపోతారు, లక్షాధికారులైపోతారు. అయ్యారా? లేదే. కానీ ఆ వాదానికి అది బలం చేకూర్చింది. ఇవాల్టి రోజున సరే తప్పదు కాబట్టి మన రాష్ట్రం మనది అనేటటువంటి ఫీలింగ్ వరకు మిగుల్చుతున్నారు రాజకీయ నాయకులు. ఆంధ్రాకి ఏం చెప్పారప్పుడు? తెలంగాణ వాళ్ళకి తిండుండదు, నీళ్లుండదు, కరెంట్ ఉండదు. మనం గనక విడిపోతే వాళ్ళు అన్యాయం అయిపోతారు. అసలు మనమే వాళ్ళని పోషించామన్నారు. ఇవాళ ఆళ్ళు మనకంటే అద్భుతంగా ఉన్నారు. నంబర్ 1లో ఉన్నారు వ్యవసాయంలో. నంబర్ 1లో ఉన్నారు వాళ్ళు కరెంట్‌లో. మనం ఇక్కడ మన ప్రజల్ని మోసం చేసాం. విడిపోతే మనమే బాగుపడతామని చెప్పాం. ఫస్టేమో విడిపోతే ఆళ్ళు పాడవుతారు. రెండోదేమో మనమే అద్భుతం అన్నాం. తీరా చూస్తే లోటు బడ్జెట్‌లో ఉన్నాం. ఇవాల్టికి జీతాలు ఇవ్వడానికి గూడా ఇబ్బందులు పడుతున్నాం. అప్పులు లేకపోతే బతకలేకపోతున్నాం. తప్పెవరిది? లోపం ఎక్కడిది? ఇదంతా ఎందుకు చెబుతున్నా బంగ్లాదేశ్‌లో యువతరాన్ని అట్లాగే రెచ్చగొట్టారు. అక్కడ యువతరానికి భారతదేశం మన మీద ఆధారపడుతుంది. వాడొకడు మేము గనక భారతదేశానికి డబ్బులు పంపించడం ఆగిపోతే భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది చచ్చిపోతారు. ఇది బంగ్లాదేశ్ స్టూడెంట్ లీడర్ చెప్పుకొచ్చేటటువంటిది. అంటే అక్కడున్న ఆ యువతరానికి అసలు మన మీదన భారతదేశం బతుకుతోందని చెప్పారు. మరి ఆ పిచ్చిముండా కొడుకులకి ఆ చదువుకుంటున్నటువంటి వాడికి అర్థం కానిది ఏంటంటే అదే నిజమైతే బంగ్లాదేశ్ వాళ్ళు భారతదేశానికి ఎందుకు అన్ని లక్షల మంది, అన్ని కోట్ల మంది వలసలు వస్తుంటారు? కనీసం 3-4 కోట్ల మంది భారతదేశంలో ఉంటారు బంగ్లాదేశ్ వాళ్ళు. మరి అక్కడే అద్భుతం అయితే ఇక్కడికి వచ్చి ఎందుకు బతుకుతారు వాళ్ళు? ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా ఉంది. ఉద్యమాల్లో అదే జరుగుతుంది.